వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు కేసీఆర్, కొనియాడిన కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ ప్రధాన భూమికతోనే ప్రత్యేక రాష్ట్రం సాధన, రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయండి, పెద్దపల్లి కలెక్టర్ సంగీత సత్యనారాయణ పిలుపు. అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం, తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు గట్ల రామశంకర్ ధ్వజం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పోరాడి ఆమరణ దీక్ష చేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుక్కట్పల్లి జోనల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశంలో మొట్టమొదటి స్థానంలో నిలిపారని కొనియాడారు. నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని, దాదాపు 40,000 మందికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చెందారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అధికారులు ప్రభుత్వం పథకాలను ప్రజలకు అందజేయాలని, ప్రతి ఒక్కరూ మరింత కష్టపడి తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరారు. भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तब शुभ नामे जागे, तब शुभ आशीष मागे, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे. भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तब शुभ नामे जागे, तब शुभ आशीष मागे, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे. శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, ఇది ప్రత్యేకమైనటువంటి తెలంగాణకు పుట్టినరోజు, 10వ పుట్టినరోజు. ఈ సందర్భంగా జెండా వందన కార్యక్రమానికి విచ్చేసి జెండా ఆవిష్కరణ చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారికి, మరియు అదేవిధంగా ఇక్కడ అటెండ్ అయినటువంటి ఆఫీసర్స్, స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉద్యోగస్తుల పరిస్థితి ఏ రకంగా ఉంది, వచ్చిన తర్వాత మనకి ఎన్ని ప్రమోషన్స్ వచ్చినాయి అనేది నిజమా కాదా? అందరికి ప్రమోషన్స్, ఎన్ని ప్రమోషన్స్ లాస్ట్ ఇయర్ దాదాపు 20,000 మంది ప్రమోషన్స్ వచ్చినాయి. అంటే అన్ని డిపార్ట్మెంట్స్ లో కలిపి అన్ని కూడా, అంటే ఎక్కడికక్కడ మనకి అంటే కొత్త జిల్లాలు ఏర్పడటము, తర్వాత మనకి కొత్తగా ఇప్పుడు వార్డ్ ఆఫీసులు కూడా ఏర్పడటము, ప్రతి ఒక్కళ్ళకు కూడా అన్ని రంగాలలో మరి అభివృద్ధి కాకుండా ఉద్యోగులకు కూడా సంక్షేమం కోసము, తర్వాత ఉద్యోగుల ప్రమోషన్స్ అన్ని కూడా అన్ని రంగాలలో రాష్ట్రం అత్యధికంగా అభివృద్ధి చెందుతూ ఉంది. భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కాబట్టి మీరందరూ కూడా మరింత కష్టపడి, అంటే మన ప్రయోజనం ఒక్కటే చూసుకోకుండా రాష్ట్ర ప్రయోజనం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత అంటే ప్రభుత్వ పథకాలను అమలు చేసేది ఉద్యోగులే.
కాబట్టి మీరందరూ కూడా చక్కగా మరింతగా బాధ్యతాయుతంగా పనిచేయాలి, రాష్ట్రం అభివృద్ధిలో మీరు ముందుండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఈ సందర్భంగా మన శాసనసభ్యులు మరి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరు. తెలంగాణ ఏర్పాటు సమయంలో సీఎం కేసీఆర్ ప్రధాన భూమిక పోషించడం వల్లనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేడుకలు రామగుండం సింగరేణి సంస్థలో ప్రారంభమయ్యాయి. తొలుత ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ 5 ఆవరణలో దుర్గమ్మ ఆలయంలో ఆయన పూజలు చేశారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అసువులు బాసిన అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటు సమయంలో సింగరేణి కార్మికులు చూపిన చొరవ మరువలేదని అన్నారు. ప్రధానంగా సకల జనుల సమ్మెతో ఢిల్లీ వరకు సింగరేణి సత్తా చూపించారని అన్నారు. అనంతరం గోదావరికని పట్టణ చౌరస్తాలో తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఎమ్మెల్యే పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు. రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నటువంటి కార్మికులను ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఏర్పడితే తప్ప మా బతుకులు మారాయి, మాకు వారసత్వ ఉద్యోగాలు రావు అని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ ప్రస్థానంలో ప్రతి ఒక్క కార్మిక అన్న ఉద్యమ ప్రస్థానంలో పాల్గొనడం జరిగింది. సకల జనుల సమ్మె ఆనాడు ఈ యొక్క ఉద్యమ ప్రస్థానంలో ఒక గీటురాయి. ఈ యొక్క ఉద్యమ ప్రస్థానంలో జరిగినటువంటి అనేక సందర్భాలలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సకల జనుల సమ్మెని ప్రత్యేకమైనటువంటి ఈ ఉద్యమానికి మలుపు నింపినటువంటి సమ్మెగా ఆనాటి నుండి నేటి వరకు ఈ యొక్క కార్మిక వర్గ పాత్రను తెలపడం జరుగుతూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి సమస్యను కూడా కార్మికులు ఏవైతే కోరుకుంటున్నారో ఆ కోరికకు అనుగుణంగా ఇచ్చిన మాటకు అనుగుణంగా 13 హక్కులను ఇప్పటికీ పూర్తి చేసి అందరి కూడా కార్మికుల ముఖాలలో సంతోషం చూస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలలో పాల్గొనడానికి నిజంగా మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈ నెల 2 నుంచి 22 వరకు రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ పిలుపునిచ్చారు. జిల్లాలో 21 రోజుల పాటు ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలను ప్రెస్ మీట్లో వివరించారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించి ముందస్తు ప్రణాళికలను రూపొందించి సంబంధిత శాఖల అధికారులతో పాటు స్పెషల్ ఆఫీసర్ను కేటాయించి పకడ్బందీగా సాఫీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాల వివరాలను ముందస్తుగా ప్రజలకు చేరవేసే విధంగా కార్యక్రమాల నిర్వహణకు విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. ఎలక్ట్రానిక్ మీడియాలో లోకల్ కేబుల్ ఛానల్లో లైవ్ టెలికాస్ట్లు చేసే కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా సహకరించాలని కోరారు. బెస్ట్ జర్నలిస్ట్ అన్నట్టు కాదు, కానీ సీనియర్ జర్నలిస్ట్ తప్పు చేయదు. హౌ కెన్ ఐ డిసైడ్? అది మీ ఇష్టం, మీరందరూ కలిసి డిసైడ్ చేసి ఇవ్వండి. 2 పర్ అంటే పోయినసారి ఎట్లా
ఈ డేస్లో సంక్షేమం రోజా లేకపోతే ఏదో ఒక రోజులో మాత్రం ఖచ్చితంగా బెస్ట్ జర్నలిస్ట్ అని చెప్పే ఇది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలిసి మీరు మాట్లాడుకోండి. మీరు ఎట్లాగో కమిటీ కూడా ఉంది దాని ఇఫ్ యూ హ్యావ్ సర్టెన్ ఆల్ స్టేక్ హోల్డర్స్, అది కామన్ మ్యాన్, అందరు సిటిజన్స్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఇది నాట్ జస్ట్ ఒక 1-on-1 సెషన్ లాగా అన్నట్టు కాకుండా, క్లియర్గా ఏం చేశామో ఏది చదవడం అన్నట్టు కాకుండా, ఈ సక్సెస్ స్టోరీస్ ఇప్పటి వరకు ఏమేమి చేశాము ఆ లబ్ధిదారులు మాట్లాడడము, క్లియర్లీ ఒక ఇంటరాక్టివ్ మోడ్లో, ఒక ఫెస్టివ్ మోడ్లో అది జరుపుకుంటాము. ప్లస్ అడిషనలీ ఎవ్రీ డిపార్ట్మెంట్ వారీగా ఇన్ఫ్యాక్ట్ మన గవర్నమెంట్ నుంచి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి అనేది వాళ్ళకి తెలియపరచడము, ప్లస్ అడిషనల్లీ వాళ్ళకి అవగాహన సదస్సులు, ఫర్ ఎగ్జాంపుల్ రైతు వేదికల్లో అగ్రికల్చరే ఉంటుంది, దాంట్లో కొన్ని అవగాహన సదస్సులు ఉంటాయి. వాళ్ళకి బెటర్ క్రాప్ రావాలి, లేకపోతే ఆయిల్ పామ్ సాగు గురించి, లేకపోతే ఇట్లాంటి చిన్న చిన్న అంశాలు అడిషనల్గా ఎడ్యుకేటివ్ మేనర్లో కూడా సెషన్స్ ఉంటాయి. సో అది కంటిన్యూస్గా కంప్లీట్గా 21 days మనము జరుపుకుంటూ ఉంటాం. ఇట్ స్టార్ట్స్ విత్ June 2. రేపు తెలంగాణ ఫార్మేషన్ డే మనకి 9 గంటలకి మన పెద్దపల్లి జిల్లాకి తెలంగాణ ఫార్మేషన్ డే చీఫ్ గెస్ట్గా ఎమ్మెల్సీ చీఫ్ విప్ భానుప్రసాద్ గారు ఉన్నారు. అండ్ రేపు అమరవీరుల స్తూపం దగ్గర వాళ్ళకి నివాళులు అర్పించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి గౌరవ వందనము, ఫ్లాగ్ అన్ఫాలింగ్ అండ్ దెన్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. నెక్స్ట్ డే ప్రతి రైతు వేదిక, అంటే మన క్లస్టర్స్కి 54 రైతు వేదికలు ఉన్నాయి. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోకి సంబంధించి అగ్రికల్చర్ ఫీల్డ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆ ఫీల్డ్లో జరిగిన ప్రతి డెవలప్మెంట్, ప్రతి స్కీమ్ని పురస్కరించుకొని ఆరోగ్యం దాన్ని మళ్ళీ కూడా మనము వాళ్ళకి ఇంటరాక్టివ్ సెషన్స్ లాగా పెడుతూ ఒక పోలీస్ ర్యాలీ తీయబోతున్నాము. ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. ఫాలోడ్ బై మనకి రామగుండం, మంథని అండ్ పెద్దపల్లిలో ఓపెన్ హౌస్ నిర్వహిస్తాం. అంటే క్లియర్లీ పోలీస్ రిఫార్మ్స్లో అండ్ పోలీస్ ఇంటరాక్షన్స్లో ఏవేవి జరుగుతుంది, పద్ధతులు ఏముంటాయి, మహిళలకి సంబంధించిన భద్రత అండ్ దెన్ వాళ్ళ పాలసీస్ అండ్ పర్టికులర్స్ ఏముంటాయి, ఇవి అంతా కూడా లిటరలీ అది విమెన్ అయితే ఏముంది, మన యంగ్స్టర్స్కి క్లియర్గా సెషన్స్ లాగా చెప్పుకుంటూ we will be celebrating it with them. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బెస్ట్ సర్వీసెస్ అందించిన వాళ్ళకి అవార్డ్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. June 5న తెలంగాణ విద్యుత్ విజయోత్సవం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్ వాజ్ విద్యుత్ రంగంలో 24 hours పవర్ సప్లై, కంటిన్యూస్ పవర్ సప్లై, అగ్రికల్చరల్ కనెక్షన్స్కి కానీ ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా పవర్ హాలిడే అనేది కాన్సెప్ట్ లేకుండా కంటిన్యూస్ పవర్ సప్లై ఇవ్వడం జరిగింది. ఎన్నో సబ్స్టేషన్స్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇవి అన్నీ కూడా పురస్కరించుకొని కాన్స్టెన్సీ నియోజకవర్గ స్థాయిలో ఈ విద్యుత్ విజయోత్సవం అనేది మనము చేస్తాము. అండ్ వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నాయి బ్రాహ్మణ్ సలూన్లలో మనము ఉచిత విద్యుత్ ఇచ్చాము, అండ్ దెన్ దొబి గార్డ్స్కి ఇచ్చాము. ఇట్లాంటివి అన్నీ కూడా వాళ్ళు దే విల్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్, వాళ్ళు అది వివరిస్తారు అండ్ దాంతో వాళ్ళకి చేంజెస్ ఏమైంది అనేది తెలుస్తుంది. అండ్ దెన్ అడిషనల్లీ దాంతో ఒక అవగాహన సదస్సు కూడా మనం. అమరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం సాధించినప్పటికీ అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు గట్ల రామశంకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరుల స్మృతి దీపం కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణ సమాజం మరోసారి ఐక్యత కావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారబోయిన కిరణ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు బందన్ నాయక్, విద్యార్థి జనసమితి జిల్లా అధ్యక్షుడు వినయ్, మురళి, హరీష్, దేవతా, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన సూర్యాపేట నియోజకవర్గ అభ్యర్థి కల్మాజుల్ గారు కూడా ఈ వేదిక దగ్గర రావాల్సిందిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. హలో హలో ఆత్మ బలిదానాల మధ్య పోరాటాల స్ఫూర్తితో ఉద్యమాన్ని రగిలించి ఎన్నో ఏళ్ల నాటి కలలను సాకారం చేసుకున్న రోజు సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో తన క్యాంపు కార్యాలయంలో జెండాలను ఆయన ఆవిష్కరించారు. పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ సుజాత సత్యనారాయణ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల సంజయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఆర్పీలు, మహిళా సమాఖ్య సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అందరు రావాలి. సంజయ్ మేడం टाइम कट मत सर
నుంచి తెలంగాణ ప్రాంతంలో దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమైనాయి. దీన్ని అమరవీరులకే అంకితం చేస్తున్నాం. అమరవీరులందరూ కలిసి కొట్లాట చేసుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు మొదలైన గంట 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎన్నో విధాలు అభివృద్ధి చేసుకున్నాం. ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని అన్నింటి కూడా ఈ 22 రోజులు 21 రోజులు పూర్తిగా ప్రజల ముందర తీసుకుపోయి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏమేమి అభివృద్ధి చేసుకున్నామని చెప్పే విధంగా ఈ దశాబ్ది ఉద్యాలు రోజొక్క కార్యక్రమం పెట్టుకొని రోజొక్క డిపార్ట్మెంట్ వాడి కార్యక్రమం ఏర్పాటు అందరూ కూడా సహకరించి మనందరికీ పండుగ 20 రోజులు పండుగ అనుకుని వాతావరణం అనుకుని పండుగను చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం. 20 రోజులు అందరం కూడా కలిసికట్టుగా ఈ దశాబ్ది ఉద్యాలు సక్సెస్ చేసామని చెప్పి ప్రజలకు కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రగా వెళ్తున్న మార్గంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు విసిరారు. లోకేష్ భద్రతా సిబ్బందిపై కోడిగుడ్లు పడ్డాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన లోకేష్ పార్టీ నాయకులు అక్కడే ఆగి నిరసన తెలిపారు. ప్రత్యర్థి వర్గాల వైఖరిని తీవ్రంగా ఖండించారు. మహిళా మల్ల యోధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విద్యార్థి యువజన మహిళా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మేధావి సంఘం నిరసన ప్రదర్శన నిర్వహించింది. మహిళా మల్ల యోధులపై లైంగిక దాడికి పాల్పడిన బ్రిజ్ భూషణ్ను తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని, రేజర్ల అధ్యక్ష బాధ్యతలను ఆయనను తొలగించాలని, ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు వల్లభాపురం జనార్దన, కాజా మినదుద్దీన్, నల్లవెల్లి కురమూర్తి, సి వెంకటేష్, ఎం రామ్మోహన్, వి కురుమూర్తి, తిమ్మప్ప శ్రీదేవి, పద్మమోహన్, తిరుమల రెడ్డి, గోపాల్, విజయ్ కుమార్, కురమయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధనకు కృషి చేసిన నేతల పోరాటాన్ని గుర్తు చేశారు.
मेरे साथ 3 बार भारत माता की जय कर बोलेगा। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం రాలిపురంలో 12 మంది ఆదివాసీ గర్భిణీలకు చెర్లకు చెందిన జవ్వాది మురళి వెంకట నరసమ్మ సీమంతం వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిండు గర్భంతో ఉండి భయంతో ఉన్న స్త్రీలకు ధైర్యాన్ని కల్పించి ఆనందోత్సవాన్ని నింపడానికి శ్రీమంతం వేడుకలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వేడుకల్లో భాగంగా గర్భిణీల కాళ్లకు పసుపు రాసి గాజులు తొడిగి మిఠాయిలు తినిపించి నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ చైతన్య, వైద్యాధికారి మౌనిక, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేటప్పుడు మనసు కోడి పెట్టాలి. ఉన్న వాళ్ళందరూ మనసు కోడి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పెట్టే పని గాజు వేసేది ఒక్కొక్కరికి ఇద్దరు పెట్టించి ఫోటో తీసుకుంటూ రంగమ్మ ఇటు వేసావురా. మేడం పట్టుకున్న దానికి వెళ్ళి ఇటు చూడండి. చూడండి మేడం, ఫోటో తీసేది అక్షం చేసి ఫోటో అప్పుడు మేడం గారు బేసిన్ కింద పెట్టండి, బేసిన్ కింద పెట్టండి, ఫోటో దిగండి ఒకసారి. ఉంటాడు కాబట్టి జనగాం జిల్లా దేవరప్పుల మండలం గొల్లపల్లి ప్రధాన రహదారిపై సైడ్ హోర్డింగ్ ను ఢీకొని గూడెం గ్రామానికి చెందిన దుద్దుల నరసయ్య అనే ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలం వద్ద మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలు విన్నమంటాయి. ఇప్పటివరకు ఇంతవరకు రెస్పాన్స్ లేదు. అదే ఇట్లా ఇంతవరకు రెస్పాన్స్ చనిపోయి. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు కేసీఆర్, కొనియాడిన కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ ప్రధాన భూమికతోనే ప్రత్యేక రాష్ట్రం సాధన, రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయండి, పెద్దపల్లి కలెక్టర్ సంగీత సత్యనారాయణ పిలుపు. అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం, తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు గట్ల రామశంకర్ ధ్వజం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.